మరి రామ్ చరణ్ కూడా అప్పు ఉన్నాడు కదా, ఎప్పుడు తీరుస్తారు ఎవరు అనుకుంటున్నారు? అప్పు ఉంది? పవన్ కళ్యాణ్. ఆయన అంటూ ఎవరికి అప్పు ఉండడం, అది రియల్. ఎవరి దగ్గర అప్పులు కూడా తీసుకో. అంటే చిన్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన పాకెట్ మనీ తీసుకొని ఫ్యూచర్లో ఇస్తానన్నాడు కదా, సో దాని బదులు ఒక మంచి సినిమా చేసి పెడితే ఎలాగుంది? ఎవరు పవన్ కళ్యాణ్ చేయటం అంటారా? ఆ, మరి ఆయన ఎత్తి పెంచి పెద్ద చేశాడు కాబట్టి మరి వీళ్ళు కూడా ఆయనకి రుణపడి ఉన్నారు. అర్థమైందా? చేస్తాడు, దాన్నే ఉంది. బాబాయ్ కాబట్టి, కొడుకు కాబట్టి. ఇప్పుడు చిరంజీవి గారు అంటే పవన్ కళ్యాణ్కి ఎంత ఇష్టమో, పవన్ కళ్యాణ్ అంటే రామ్ చరణ్కి అంత ప్రాణం. మామూలుగా కాదు. ఒకప్పుడు చిరంజీవి గారికి ఒక మాట అంటే ఒప్పుకోలేదు పవన్ కళ్యాణ్. అదే ఇవాళ నా బాబాయ్ని ఎవడన్నా అంటే నేను ఒప్పుకోను అని అంటున్నాడు. అది ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తుంది కదా, ఎలాగనిపిస్తుంది? గేమ్ చేంజర్ బాగానే ఉంటుంది. ఇక ఆయన ఏ చేసినా ఇటు ప్రజల కోసం, ఫీల్డ్ అభివృద్ధి కోసం. ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఆల్రెడీ ఇక్కడ స్వాగతాలు పలుకుతుంది సినిమా ఫీల్డ్. ఆల్రెడీ అమరావతిలో కూడా కొన్ని వేల ఎకరాలు ఇచ్చే ప్లాన్ జరుగుతుంది. సో ఇంకోటి చెప్పండి, మరి రాజధాని అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడు ఒక పెద్ద ప్రాబ్లంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు రాజధాని అమరావతి అయిన తర్వాత అయినా మనం ఇంతకుముందు బైఫర్కేషన్ యాక్ట్లో రాయల్ తెలంగాణ అని, ఉత్తరాంధ్ర ఒక రాజధాని అంటే సపరేట్ కాదు. సో మిగతా వాటికి ఆంధ్ర రాష్ట్రంలో ఆ అమరావతితో పాటు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ డెవలప్ చేయాలి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? రాజధాని అనేది ఎప్పుడు కూడా ఒకటే ఉండాలి. రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలి, దేశానికి రాజధాని ఒకటే ఉండాలి. అక్కడ అభివృద్ధి చేయటం కోసం కాలేజీలు కానీ, ఇంకా అక్కడ అభివృద్ధి చేయటం కోసం ఏం చేయాలా అనేది యూనివర్సిటీలు కానీ అవి ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు వెళ్ళి జాబులు చేసి వస్తారు, ఇంటికి వస్తారు. తల్లిదండ్రులు అనేది పరిపాలన అనేది ఒక చోట ఉండాలి. మరి అక్కడ రాజ్యం అక్కడ ఎక్కడెక్కడ ఇప్పటికే 3 ముక్కలు అయింది, వాల్యూ లేకుండా పోయింది. తెలుగు వాళ్ళ రాష్ట్రాలు 2 ముక్కలు అయింది, వాల్యూ లేకుండా పోయింది. మనోడు 3 చేద్దామని. ఇటువంటి తప్పుడు పనులు దయచేసి ప్రజలు కూడా చేయొద్దని చెప్తున్నా. రాజధాని ఒకటే అని మాత్రం గుర్తుంచుకోండి. మీరేంటంటే మీ ఏరియాలో డెవలప్ చేయాలి. అది రాయలసీమ అయినా, ఉత్తరాంధ్ర అయినా, వెస్ట్ ఈస్టు, చిత్తూరు, ఏ ఏరియాలో అయినా సరే ఆ ఏరియాలో డెవలప్ చేసుకోండి అంతే. రాష్ట్రం మాత్రం అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అమరావతి, అమరావతి. థ్యాంక్ యూ.